హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2024-25. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది. దీనివల్ల మీకు యూజ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా వెరిఫైయింగ్ ఆఫీసర్ 2 కూడా వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వెరిఫైయింగ్ అనేటువంటి సర్టిఫికేట్ కూడా. సో ఏపీలో ముఖ్యంగా ఇది. అండ్ ఎవరికైనా ఇంకా అవ్వలేదంటే వెయిట్ చేయండి, అందరికీ అవుతుంది, కంగారు పడాల్సిన పని అయితే లేదు. అండ్ అదేవిధంగా ఏపీలో మెరిట్ లిస్ట్ అయితే రావాల్సి ఉంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చాక మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో చాలా క్లారిటీగా, లాజికల్గా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ కూడా చేయండి. సో ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది. సో ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఏపీ, ఏయూ అండ్ ఎస్పీలో సీట్స్ అండ్ 2023కి ఇప్పటికీ సీట్స్ అయితే ఏం మారలేదు. కాబట్టి ఈ అనాలిసిస్ యాక్యురేట్‌గా ఈ ఇయర్ కూడా పనిచేస్తుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే సీట్స్. టోటల్ ప్రతి కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ యాక్చువల్‌గా ఎంతమందికి సీట్ వచ్చింది. సో సీట్లు ఉన్నన్ని వరకు మాత్రమే కాదు, చాలా ఎక్కువ మందికి కూడా వస్తుంది. అది ఎందుకో కూడా చెప్తాను. ఫస్ట్ ఓపెన్‌లో ఏయూ 1046 సీట్స్ ఉన్నాయి. కానీ ఓన్లీ ఏయూ వాళ్ళదే. యాక్చువల్‌గా మెరిట్ లిస్ట్ అంటే ఏయూ అండ్ ఎస్‌వీయూ కలిపి ఉంటుంది. కానీ ఓన్లీ ఏయూ వాళ్ళది సెపరేట్ చేసి చూస్తే వాళ్ళ మెరిట్ లిస్ట్‌లో ఎక్కడి దాకా వచ్చింది సీట్ 2023లో 1046. ఇక్కడ మనం మార్కులను ఎక్కడ ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే ఈసారి 500 ర్యాంక్ అంటే అది మనకు లాస్ట్ టైం, ఈసారి ర్యాంక్ సేమే ఉంటుంది. సో ఈసారి 600 మార్క్స్ ఉంటే లాస్ట్ టైం దానికి 550 మార్క్సే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 50 మార్క్స్ పెరిగాయి. సో ఈసారి ఒక 100 ర్యాంక్ అనుకున్నట్లయితే ఈసారి దాదాపు 680 ఉంటే లాస్ట్ టైం 630 ఉంటాయి. సో మార్క్స్ మారుతాయి కానీ ర్యాంక్స్ మారవు. కాబట్టి యాక్చువల్‌గా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, సో ఏయూ, ఎస్‌వీలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఎంతమందికొచ్చింది యాక్చువల్‌గా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఓపెన్‌లో అయితే 1046 సీట్స్ ఉంటే ఓన్లీ ఏయూ వాళ్ళ మెరిట్ లిస్ట్‌లో 1329 దాకా వచ్చింది. అంటే 1046 దాకే రావాలి కదా! అంటే ఇంకా 329 మెంబర్స్‌కి ఎక్స్‌ట్రా ఓపెన్‌లో ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళంతా ఆల్ ఇండియా కోటా వెళ్ళిన వాళ్ళు అండ్ అదే విధంగా మిగతా వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఓల్డ్ కాలేజ్‌లో పోయినసారి ఇచ్చారు నాన్ లోకల్. సో అక్కడ మంచి కాలేజ్ వచ్చిన వారు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. సో ఈ విధంగా 329 ఎక్స్‌ట్రా మెరిట్ లిస్ట్‌లో అయితే పెరిగింది. ఆల్ ఇండియా కోటా వెళ్ళిన వాళ్ళు, ఇంకా రకరకాలుగా వెళ్ళిన వాళ్ళు. బీసీఏ చూస్తే 124 సీట్సే ఉన్నాయి టోటల్‌గా. అంటే ఓపెన్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడి నుంచి కిందకి బీసీఏ వాళ్ళని ఎంతమందిని తీసుకోవాలి, 124 మెంబర్స్. సో కంప్లీట్‌గా మనకు బీసీఏ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు లాస్ట్ టైమ్ అంటే ఎంతవరకు బీసీఏ కట్ ఆఫ్ వచ్చిందంటే 220. సో 220 మెంబర్స్, 220 ర్యాంక్ వరకు బీసీఏ అయితే వచ్చింది. సో టోటల్ 124 సీట్స్ ఉన్నాయి. మరి 220 బీసీఏ ర్యాంక్ ఎలా వచ్చిందంటే ఓన్లీ బీసీఏ వాళ్ళ ర్యాంక్ ఫస్ట్ నుంచి కిందికి కౌంట్ చేసుకుంటూ పోతే బీసీఏ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది, 220. అంటే మిగతా దాదాపు ఎంతమందికి వచ్చింది ఎక్స్ట్రా ఇంకా అంటే దాదాపు 800. సో ఈ 100 ఏంటంటే వీళ్ళు అదే ఏయూలోనే ఓపెన్‌లో జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళు. సో మిగతా 100 మెంబర్స్ ఓపెన్ ఆర్ ఆల్ ఇండియా కోటాకు వెళ్ళినవారు. ఆ విధంగా బీసీఏ లిస్ట్ మాత్రమే తీసుకుంటే అందులో 220 వరకొచ్చింది. 220 వరకు 124 సీట్స్ ఉంటే 220 వరకొచ్చింది. అండ్ ఇదెందుకంటే చెప్పా, ఆల్ ఇండియా కోటా అండ్ ఓపెన్‌లో వెళ్ళిన వాళ్ళు మిగతా బీసీఏ వాళ్ళంతా. సో ఆ విధంగా అయితే బీసీఏ ర్యాంక్ 220 వరకొచ్చింది. సో ఈసారి వచ్చే మెరిట్ లిస్ట్‌లో మీరు 220 వరకు కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నెంబర్ 1 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ దాదాపు 20,000 వరకు ఉండొచ్చు అప్లికేషన్స్. అక్కడి వరకు మీరు చెక్ చేస్తే 220 ఎక్కడైతే అవుతుందో అక్కడి వరకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. పీడీఎఫ్‌లో మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. బీసీఏ అని సెర్చ్ చేస్తే బీసీఏ, ఏయూ అని సెర్చ్ చేసినట్లయితే టోటల్ కనిపిస్తాయి. ఒక 2,000-3,000 అందులో 220 ఎక్కడ అవుతుందో అక్కడ మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అక్కడి వరకైతే ఉంటాయి. అండ్ అదే విధంగా మీరు చూసినట్లయితే బీసీబీ 178 సీట్స్ ఉన్నాయి బీసీబీలో. సో టోటల్ ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఓన్లీ బీసీబీ వాళ్ళ లిస్టే తీసుకుంటే పోయినసారి మెరిట్ లిస్ట్‌లో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందంటే 314 ర్యాంక్ వరకు వచ్చింది. సో ఉన్న సీట్స్ ఏమో 178. 314 ర్యాంక్ వరకు ఎలా వచ్చిందంటే ఆ మిగతా ఉన్న వాళ్ళంతా దాదాపు 140 మెంబర్స్ వరకు వాళ్ళంతా ఆల్ ఇండియా కోటాకు వెళ్ళినవారు, ఏఐక్యూకి వెళ్ళినవారు, ఆర్ ఏయూలోనే ఓపెన్‌లో చేరినవారు, ఆర్ తెలంగాణలో ఉన్నటువంటి పాత కాలేజీలో చేరినవారు. సో ఆ విధంగా ఈ 140 అయితే పెరగడం జరిగింది. సో ర్యాంక్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ బీసీసీ 18 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ 26 ర్యాంక్ వరకు వెళ్ళింది.
అంటే 8 మెంబర్స్ ఎక్స్‌ట్రా ఎక్కడో అడ్జస్ట్ అయిపోయారు. అంటే వాళ్ళది ఏయూలోనే ఓపెన్‌లోనే అయ్యుండాలి, ఆల్ ఇండియా కోటాలోన అయ్యుండాలి. ఆ విధంగా అయితే ఆల్ ఇండియా కోటా ఆర్ ఏయూ ఆర్ తెలంగాణలో అయినా అడ్జస్ట్ అయ్యుండాలి వాళ్ళు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే బీసీడీ 124 సీట్సే. కానీ బీసీడీ వాళ్ళ లిస్ట్ తీసుకొని చూస్తే 438 వరకెళ్ళిందది. సో, సీట్స్ ఏమో 124 కానీ 438 వరకు ఎలా వెళ్ళిందంటే, బీసీడీ వాళ్ళు మాక్సిమం ఓపెన్‌లో వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. చాలామంది ఓపెన్‌లో వెళ్ళిపోయి ఉంటారు. ఆల్ ఇండియా కోటా కొందరు వెళ్ళిపోయి ఉంటారు. తెలంగాణలో కాలేజెస్‌లో కొందరు మంచి కాలేజీలున్నాయి కాబట్టి, ఓల్డ్ కాలేజీలో ఇచ్చారు కాబట్టి లాస్ట్ టైమ్ అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. సో, 124 మెంబర్స్ ఉన్నా కూడా ఓన్లీ బీసీడీ వాళ్ళ లిస్ట్ సెపరేట్ చేస్తే అది 438 వరకొచ్చింది. సో, ఈసారి కూడా మీరు లిస్ట్‌లో బీసీడీ సెపరేట్ చేసుకొని సెపరేట్ అంటే ఏం లేదు, మీరు పీడీఎఫ్‌లో బీసీడీ, ఏయూ అని కొడితే వాళ్ళ అందరిది లిస్ట్ అయితే వస్తుంది. లిస్ట్ సెపరేట్ కాదు. కానీ మీకు పైన కౌంట్ చూపిస్తుంది ఎంతమంది ఉన్నారని. ఆ విధంగా కౌంట్ చేసుకోవచ్చు. 438 వరకు ఎక్కడైతే అవుతుందో అక్కడ మీకు చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా లాస్ట్ టైమ్ ఆల్ ఇండియా కోటాకు తెలంగాణకెళ్లారు కాబట్టి చాలా ఎక్కువ మందికొచ్చింది. సో, ఈసారి ఇంత 438 ర్యాంక్ వరకు రాకపోవచ్చు. కొంచెం తగ్గించుకోండి 420 అలా. సో, నెక్స్ట్ బీసీఈ 71 మెంబర్స్ ఉన్నారు. కానీ బీసీఈ వాళ్ళ లిస్టే చూస్తే 100 వరకెళ్ళింది. 100 వరకు మెరిట్ లిస్ట్‌లో 100 వరకు బీసీఈ వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు 100 వరకున్న వారందరికి సీటొచ్చింది. ఎందుకంటే ఇంకా మిగతా 29 మెంబర్స్ ఎక్కడికెళ్లారంటే సేమ్ ప్రతిదానికి అదే ఇంకా నేను చెప్పేది. ఆల్ ఇండియా కోటా, లేకపోతే ఏయూలోనే ఓపెన్, లేకపోతే తెలంగాణ. సో, ఈ రకంగా రకరకాల ప్లేసెస్‌కి వాళ్ళెళ్ళిపోయారు. అండ్ ఎస్సీ 265 సీట్స్ ఉంటే 381 మెంబర్స్‌కొచ్చింది. అంటే దాదాపు 115 వరకు పెరిగారు. ఈ 115 కూడా అదే ఓపెన్, ఆల్ ఇండియా, తెలంగాణ. అండ్ నెక్స్ట్ ఎస్టీ 107 సీట్స్ ఉంటే వాళ్ళ ర్యాంక్ ఎక్కడి వరకెళ్ళింది? 124 వరకెళ్ళింది. అంటే మిగతా 17 మెంబర్స్ ఆల్ ఇండియా కోటా అండ్ అదే స్టేట్ ఓపెన్ ఆర్ తెలంగాణకు వెళ్ళినవారు. సో, ఈ విధంగా ఈ ర్యాంక్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. సీట్స్ ఏమో ఇవి చెక్ చేసుకోండి. ఇప్పుడొచ్చిన మెరిట్ లిస్ట్‌లో ఇది చెక్ చేసుకోండి. ఓపెన్‌లో కూడా ఒక 13, 20 వరకు చెక్ చేసుకోండి. ఓపెన్ ర్యాంక్ ఎక్కడి వరకు ఆగాలంటే 13, 29. సో, అక్కడ ఎన్ని మార్కులుంటాయో ఈసారి చూసుకోండి. ఎందుకంటే ఈ ర్యాంక్స్ అయితే సేమ్ ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ అంతే ఉండబోతుంటాయి దాదాపు. అండ్ మార్క్స్ అయితే మారి ఉంటాయి. చాలా ఎక్కువ మార్క్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో, ఇదొక లాజికల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో, నెక్స్ట్ ఎస్‌వీఈ చూసినట్లయితే సేమ్ ఎస్‌వీఈ కూడా ఇలానే మీకు ఓపెన్‌లో 625 సీట్స్ ఉంటే 855 ర్యాంక్ వరకెళ్ళింది. అంటే ఎస్‌వీఈ ఓపెన్‌లో 625 సీట్స్ ఉన్నాయి కదా! ఎగ్జాక్ట్ 625 దగ్గర డోరేసేస్తారా అంటే కాదు. మిగతా వాళ్ళంతా పైనున్న 230 మెంబర్స్, దాదాపు 230 మెంబర్స్ ఎక్స్‌ట్రా కూడా వెళ్ళింది మెరిట్ లిస్ట్‌లో. ఎందుకంటే వాళ్ళంతా ఏఐక్యూ ఆర్ తెలంగాణ. ఇక్కడ ఓపెనే ఇది కాబట్టి తెలంగాణ, ఏఐక్యూ రెండే ఛాన్స్‌లు. అక్కడికెళ్ళిపోయారు మిగతా 2 ప్లస్ చేంజ్ మెంబర్స్. బీసీఐ 88 ఉంటే 152 మెంబర్స్ లిస్ట్‌లో వచ్చింది. అండ్ నెక్స్ట్ అదే విధంగా మీరు చూసినట్లయితే ఇంకా నేను ప్రతిదానికి ఎక్కడికెళ్లారని చెప్పను. మూడే సంభావ్యతలు, ప్రాబబిలిటీస్, ఆల్ ఇండియా కోటా, తెలంగాణ ఆర్ ఇందులోనే ఓపెన్. ఆ విధంగా ఆ ఎక్స్‌ట్రా మెంబర్స్ అంతా అక్కడ అడ్జస్ట్ అయ్యారన్నమాట. సో, నెక్స్ట్ బీసీబీ 125 సీట్స్ ఉంటే బీసీబీ వాళ్ళ లిస్ట్‌లో 271 వరకెళ్ళింది. మీరు కూడా ఈసారి లిస్ట్ వచ్చాక చెక్ చేసుకోండి. అరౌండ్ 271 కంటే తక్కువే ఉంటుంది ఇంక ఈసారి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా ప్రాబబిలిటీస్ తగ్గాయి, తెలంగాణ తగ్గాయి. కాబట్టి 271 కాకుండా 250 వరకే ఈసారి లిస్ట్‌లో వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తాయి. అండ్ బీసీబీ వాళ్ళు కూడా పెరిగుంటారు. ప్రతి కేటగిరీ కూడా ఈసారి పెరిగారు. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే బీసీసీ 13 ఉన్నాయి. కానీ 23 మెంబర్స్‌కి సీట్ వచ్చింది పోయినసారి లిస్ట్. ఈ బీసీసీ వాళ్ళ లిస్ట్‌లో 23 మెంబర్స్ వరకు సెట్ అయ్యారు. నెక్స్ట్ 87 బీసీడీ కానీ 157 మెంబర్స్‌కొచ్చింది. అండ్ బీసీఈ 50 కానీ 140 మెంబర్స్‌కొచ్చింది. అండ్ ఎస్సీ 187 సీట్లుంటే 257 మెంబర్స్‌కొచ్చింది. అంటే మిగతా 70 మెంబర్స్ మనం చెప్పిన ఈ 3 కేటగిరీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక ఎక్స్‌ట్రా ఆ మెరిట్ లిస్ట్‌లో 257 దాకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఎస్టీ 110 ఉంటే 75 సీట్స్ ఉంటే 110 వరకొచ్చింది. అంటే ఇంకా ఎక్స్‌ట్రా ఉన్నటువంటి ఆ 35 మెంబర్స్ ఇదే ఎస్‌వీలో ఓపెన్, ఆల్ ఇండియా కోటా, తెలంగాణలో వెళ్ళిపోయారు. సో, నంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వే. కానీ మీ పర్టిక్యులర్ కేటగిరీలో ఉన్నటువంటి లిస్ట్‌లో ఈ ర్యాంకుల వరకైతే సీట్లు రావడం జరిగింది. ఇంక్లూడింగ్ ఓపెన్ అండ్ మీ కేటగిరీ కలిపి. సో, ఈ విధంగా ఈ ర్యాంక్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఓపెన్ కూడా ఇదే చెక్ చేసుకోవచ్చు. అండ్ బీసీఏ ఇది ఈ ర్యాంక్ వరకు ఇప్పుడు రాబోయే మెరిట్ లిస్ట్‌లో అది కూడా ఎస్‌వీయు సెపరేట్ చేసి చూసుకోవాలి. సో, ఇప్పుడు మీకొచ్చే పీడీఎఫ్‌లో ఏం లేదు. మీరు సింపుల్‌గా కాస్త లాజికల్‌గా ఆలోచించాలి. ఆలోచించినట్లయితే మీరిక్కడ ఒక మీకు సెర్చ్ బటన్ ఉంటుంది కదా! అందులో బీసీఏ, ఎస్‌వీయు
కొట్టినట్లయితే ఓన్లీ వాళ్ళ నంబర్సే వాళ్ళ బీసీఏ వాళ్ళ నంబర్సే చూపిస్తాయి. దాదాపు ఇక్కడ 2, 3,000 నంబర్ ఉంటుంది. సో, మీరు ఒక్కొక్కటి కిందకొస్తూ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా లాజికల్‌గా మీరు చాలా ఈజీగా ఎక్కడ ఏది తీసుకోకుండానే మీకు మీరు అనాలిసిస్ చేసి తెలుసుకోవచ్చు.